హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ పులుసు. ఒక ఎండుమిర్చి వేసి ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి పెద్దది, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇది ఉడకబెట్టుకున్న అరటికాయ ఒకటండి. చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపులో ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లము, చిన్నులపాయ ఇంకా కొబ్బరి మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాంబార్ కారం వేసుకోవాలి. దీన్నే కొంతమంది కూర కారం అని కూడా అంటారు. సో ఇవి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని పోసుకోవాలి. వాటర్ తెరిలిన వెంటనే ధనియాల మసాలా వేసుకోవాలి. దీన్ని కొంతమంది గరం మసాలా అని కూడా అంటారు. ఇదైతే ఇంట్లో చేసింది. తర్వాత ఉడకబెట్టిన అరటికాయ కూడా వేసుకోవాలి. అరటికాయని చింతపండు పులుసులో కొంచెం సేపు ఉడకనివ్వాలి, సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు కరివేపాకుని చేత్తో తుంచి వేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది. కొంచెం సేపు సిమ్లో ఉడకనివ్వాలండి. అలానే మరీ పూర్తిగా దగ్గరికి రానివ్వకండి, ఎందుకంటే ఆరిపోయిన తర్వాత కూడా అది ఇంకా చిక్కదనం వస్తుంది. చివరిగా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. అంతే, అరటికాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇదే ప్రాసెస్లో ఎగ్ పులుసు, చామదుంపల పులుసు కూడా చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.